స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేస్తున్నారా? ప్రార్థన చేసుకున్నారా? అన్నట్టు దినము విశ్రాంతి దినము మీ జ్ఞాపకం ఉన్నదా? దేవుని సన్నిధికి వెళ్ళడానికి మీరు నిశ్చయించుకున్నారా? ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళాలని మీకు ఆసక్తి ఉందా? తృష్ణ ఉందా? దేవుడు నాతో మాట్లాడతాడు, నన్ను బలపరుస్తాడు ఈ దినము అని నీ మనసులో ఆశ ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుని ఆరాధించండి, కీర్తనలతో ఆయన ఘనపరచండి. మరి ఆశ కలిగి మీ యొక్క పరిస్థితులను దేవునికి వివరించండి, ప్రార్థన చేసుకోండి. తద్వారా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తబోతున్నాడు, మంచి ఆలోచనకు అనుగ్రహించబోతున్నాడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 40వ వచనం. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ దృష్టి ఉంచుదువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. చక్కటి వాగ్దానం ద్వారా మరి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు మహారాజు చేస్తున్నాం, దావీదు మహారాజు కాదు, సొలొమోను మహారాజు చేస్తూ ప్రార్థన మరి ఈ విధంగా అంటాడు. ఏమనంటే, నా దేవా, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నీవు దృష్టి ఉంచుదువుగాక. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఏర్పరచబడిన దినము, దేవుని చేత ఏర్పరచబడిన మందిరాలు ఈ దినాల్లో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో దేవుడు ఏ విధంగా అయితే దృష్టి ఉంచాడో ఈ దినాల్లో కూడా, ఎందుకంటే ఏ మినిస్ట్రీ కూడా దేవుని చిత్తం లేకుండా నిర్మించబడదు. ఏ సేవకుడు కూడా దేవుని చిత్తం లేకుండా సేవకుడిగా అభిషేకించబడడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత వాడబడుతున్నారు. దేవుని చేత అభిషేకించబడ్డ సేవకులు గనక ప్రతి ఒక్కరూ మరి సేవకుల నోట వచ్చు ప్రతి మాటను ఆయన రూఢీపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. గనక దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవునితో మీరు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించండి. మరి వర్తమానాలు సేవకులు చెప్తున్నప్పుడు ఇది నా కోసమే, మరి సేవకుని నోటంట వచ్చింది, అది దేవుడు నా జీవితంలో రూఢీపరుస్తాడు అని ఒకవేళ నువ్వు నమ్మగలిగితే, నీవు చేయగలిగిన ప్రార్థన చేయగలిగితే ఆయన దాని మీద దృష్టి ఉంచి నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు అని తెలియచేస్తున్నాను. నీ సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, శోధనలు, నిందలు, అవమానాలు ప్రతిదీ కూడా మీరు దేవునికి తెలియచేయండి. తద్వారా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, నీకు క్షేమం అనుగ్రహించబోతున్నాడు, సమాధానం అనుగ్రహించబోతున్నాడు, నిన్ను మరి విడిపించి ఘనపరచబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూను మరి ఈ వాగ్దానాలు నా కోసమే అని నమ్మి, ఈ ప్రార్థనలు నా కోసమే అని నమ్మి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మి దేవుని సన్నిధికి వెళ్ళండి. అలాగే ప్రతి దినము ఈ ప్రార్థనలలో మీరు గడపండి. ఈ వాగ్దానాలు మీరు రిసీవ్ చేసుకోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరిస్తున్న వాగ్దానమును బట్టి నా ప్రభువా నీకు స్తోత్రాలు, స్తుతులు. ఈ దినం ఇస్తున్న వాగ్దానం ప్రభువా, విశ్రాంతి దినాన్ని నీ ప్రజలతో నువ్వు మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానము తండ్రి, ఈ స్థలము నా దేవా, ఈ స్థలం ముందు చేయబడు విన్నపం మీద నువ్వు దృష్టి ఉంచుదువుగాక అని వాగ్దానం చేస్తున్నావు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ ప్రార్థనలో ఎక్కువ ఇస్తున్నారు, నీ సన్నిధికి వచ్చి నేను స్తుతిస్తున్నారు, వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని, ఈ వాగ్దానంలో మీరు వింటున్నట్లుగా ప్రతి సన్నిధిలోని ప్రతి సేవకునిలో నుంచి వచ్చే మాటలను వారి జీవితాల్లో రూఢిపరచి వారిని ఫలింప చేయమని, అభివృద్ధి పరచమని, ప్రతి నిందను కొట్టివేయమని, ప్రతి వ్యాధులు తీసివేయమని, నీ బిడ్డలకి సంతోషము, క్షేమము, సమాధానం, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ఈ దినం ప్రభా ప్రార్థిస్తుండగా ప్రభా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా
ప్రతి మినిస్ట్రీని దీవించండి, ప్రతి సేవను ఆశీర్వదించండి. అలాగే ప్రభా ప్రతి సేవకుని బలపరచండి. పట్టజాలని కొలతలేని ఆత్మతో అభిషేకించి సేవకులను బలంగా వాడుకుని విశ్వాసులను ఆత్మీయంగా ఉజ్జీవింపజేసి బలపరిచి నేను రాకడకు వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఆరాధనలు ప్రతి చోట క్రమంగా మర్యాదగా జరిగినట్లు ఆపజూచు అంధకార శక్తులు, అపవాది యొక్క తంత్రములు యేసుక్రీస్తునములు బంధిస్తూ నాయన ఈ దినం ప్రభువా నీ బిడ్డల చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో మీరే తోడేయండి. మహిమ పొందమని నీ బిడ్డల చేయు ప్రయత్నాలన్నింటిలో తోడేయండమని. అలాగే ప్రభా ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు కానీ జరిపించుకూర్చున్న ప్రతి బిడ్డకి క్షేమము, సమాధానం నీ బిడ్డలకి దయచేయము. సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని. అలాగే నా తండ్రి ఎందరో పిల్లలు నా తండ్రి ఎగ్జామ్స్ రాసి నాయన డిగ్రీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రార్థన అవసరత కోరి ఉన్నారు. వారందరి అవసరతలు తీర్చమని, మంచి కాలేజీలో వారికి సీట్లు అనుగ్రహించమని, చదివించుకోవడానికి తల్లిదండ్రులకు ప్రభా ధన సహాయాన్ని మీరు అనుగ్రహించమని, చదువుచుడుగా బిడ్డలకు జ్ఞానం దయచేయమని. అలాగే తండ్రి ఇదేనో నీ బిడ్డలు చేయు ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోక సమస్తంలో తోడైండమని. ఎవరెవరు ఏ ప్రార్థన అవసరం వారు ప్రతి ఒక్క ప్రార్థన అవసరంపై నీకు అనుదృష్టి ఉంచమని, మహిమ పొందమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమాలు మేము చేస్తున్నాను, మీకు అందిస్తున్నాం. ప్రతి వాగ్దానం, ఈ వాగ్దానాలు, ఈ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వీడియోలు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా ప్రభు సన్నిధిలో మీతో కలిసి మీ యొక్క అవసరాల నిమిత్తం మేమును ప్రార్థనలో కనిపెడతామని తెలియచేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.